నమస్కారం, ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఇవాళ ఆప్కి అదాలత్లో ఒక సెన్సేషనల్ న్యూస్ మీ ముందు పెట్టబోతున్నాం. ఇవాళ ఆప్కి అదాలత్లో ఈ ఫిలిం స్టార్ జూదంలో ఇన్వాల్వ్ అయ్యారని ఒక ఆరోపణ వచ్చింది. ఒక క్రికెట్ స్టార్ని ఒక బార్ గర్ల్కి పరిచయం చేసిన ఒక ఫిలిం స్టార్. ఈ ఫిలిం స్టార్ ఒక బార్ గర్ల్తో సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం వచ్చింది. ఇప్పుడు ఆ డాన్సర్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఇవాళ ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ని చూద్దాం. ఫిలిం స్టార్ ఆదిత్య పంచోలి ఆప్కి అదాలత్లో హాజరవుతున్నారు. ఆప్కి అదాలత్లో మనం ఆరోపణలు ప్రశ్నలు అడగడానికి ముందు ఇవాల్టి జడ్జ్ ఐబీ మాజీ డైరెక్టర్ అరుణ్ భగత్ గారు అనుమతిస్తే ఇవాల్టి కేసుని మొదలు పెడదాం. ప్రస్తావనానికి అనుమతినిస్తుంది. మీరు మీ ప్రస్తావన మొదలు పెట్టచ్చు. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ ఆదిత్య పంచోలి గారి మీద. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఆదిత్య పంచోలి గారి మీద ఆరోపణ, ఈయన క్రికెట్ బెట్టింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆదిత్య పంచోలి గారు, ఈ విషయం నిజమేనా? దీపా బార్ అనేది ముంబైలో ఉన్న చాలా కాస్ట్లీ బార్. అక్కడ అమ్మాయిలు డాన్స్ చేస్తుంటారు. మీరు అక్కడికి రెగ్యులర్గా వెళుతూ ఉంటారా? మంచిది చెడ్డది అనేది నాకు తెలీదు. బారే, కానీ నేను రెగ్యులర్గా ఏం వెళ్ళను. ఆరోపణ ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీతో పాటు శ్రీలంకన్ క్రికెటర్ మురళీ గారిని కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత మురళికి ఆ బార్ గర్ల్ని కూడా పరిచయం చేశారు. అదంతా తప్పే. నేను మురళీధరంతో వెళ్ళింది నిజమే. మురళి నేను డిన్నర్ చేస్తూ ఉన్నాం. అయితే తన కామన్ ఫ్రెండ్ ఉన్నారు, ముత్తై మురళీధర్. అంటే ఎవరికి తెలియకుండా ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి అతను ఫ్యాన్. ప్రతి ఒక్క క్రికెటర్కి నేను ఫ్యాన్. నేనైతే మురళికి చాలా పెద్ద ఫ్యాన్. మురళి గారు మీకు ముందే తెలుసా? లేదు, నాకు తెలీదు. నేను అతన్ని రాత్రే కలిసా. మేము ఆ రెస్టారెంట్లో కలుసుకుని సీ ఫుడ్ తినేవాళ్ళం. అతనికి బాగా నచ్చుతుంది అది. నా ఫ్రెండ్ రెస్టారెంట్ ఉంది, అక్కడ సీ ఫుడ్ చాలా బాగుంటుంది అంటాడు. నీకిష్టమైతే మనం అక్కడికి వెళ్ళి తిందాం అన్నా. అక్కడ అన్ని అరేంజ్ చేసి మురళి నాతో ఏమన్నాడంటే, ముంబైలో చాలా పెద్ద బార్లు ఉన్నాయని విన్నాను. డాన్స్ దానికి మీరు నేను రెగ్యులర్గా వెళ్లే ప్లేసే కదా తీసుకెళ్తానని అన్నారా? ఏమంటారంటే లేదు, నేను అలా చెప్పాల. నేను ప్రారంభం నుంచి చెప్పా. నేను అలా అనలేదు. తనే నన్ను బార్కు తీసుకెళ్ళు అన్నాడు. ఎందుకంటే ఆ బార్ నా క్లోజ్ ఫ్రెండ్ది కాబట్టి. నేను చెప్పాను, అన్నీ అరేంజ్ చేయండి, నేను నా క్లోజ్ ఫ్రెండ్ మురళి వస్తున్నాడు అని. అన్నీ అరేంజ్ చేయండి, నేను వస్తాను, మురళి వస్తున్నాడు, అందరూ వస్తారు అని చెప్పాను. అంతే. తర్వాత మేమంతా అక్కడికి వెళ్ళాం. అందరూ నన్ను అక్కడ గుర్తుపెట్టారు. మురళిని కనిపెట్టడానికి 2-3 నిమిషాలు పట్టింది. తర్వాత మురళిని నన్ను కలిసి చూశాక అక్కడున్న డాన్సర్స్ మొత్తం కస్టమర్స్ ముందు అలా డాన్స్ చేస్తూ ఉన్నారు. అదంతా వాళ్ళు అక్కడ పక్కన పెట్టేసి మా ముందుకొచ్చారు. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ, ఇంకా డాన్స్ చూస్తున్న వాళ్ళు కూడా, ఇంకా బార్లో మందు తాగుతున్న వాళ్ళు, అంటే ఇంకా బార్లో ఏముంటుంది. అయితే బార్లో ఎటువంటి సెక్స్ కార్యకలాపాలు కూడా ఏం జరగల. వాళ్ళు మొత్తం మమ్మల్ని చుట్టుముట్టారు. అయితే మురళికి ఏం చేయాలో తెలియలేదు. తను హిందీ సాంగ్స్ కి పెద్ద ఫ్యాన్. ఆ పాటలకి తను డాన్స్ చేస్తున్నాడు. పబ్లిక్ కూడా మొత్తం డాన్స్ చేశారు. కానీ నేను డాన్స్ చేయలేదు, నాకు డాన్స్ రాదు. నేను అక్కడ మందు తాగలేదు, ఎందుకంటే టీవీలో వస్తుంది, న్యూస్ పేపర్లో వస్తుంది, ఎందుకంటే అందరికీ నేను సమాధానం చెప్పాలి. కానీ నిజమేంటంటే నా పాకెట్లోంచి ఒక్క పైసా తీయలేదు. నేను తిన్నగా ప్రశ్నకు వస్తాను. అక్కడ తరుణం అనే ఒక బార్ గర్ల్, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పోలీసులకి 22 లక్షల రూపాయలు దొరికింది. పోలీసు ఆవిడ్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఆవిడ ఇంట్రాగేషన్ జరుగుతుంది. అప్పుడు మీరు ఆవిడ్ని వెళ్లి కలిశారా లేదా? అసలు నాకు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలీదు. మేబీ తను అక్కడ ఉండుండొచ్చు, అందులో పనిచేసి ఉండొచ్చు, లేదా ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ అక్కడున్న వాళ్ళు ఎవరు ఏమంటున్నారంటే, అక్కడికి వెళ్లి డ్రింక్ చేయలేదు, డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదు. అదే మాదిరి ఒక్కరు కూడా మా దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోలేదు. మురళి అక్కడికి రావడానికి కారణం ఏంటంటే, బికాస్ అతను కొంచెం రిలాక్స్ అవ్వడానికి. తనేదో ట్రీట్మెంట్ కోసం అక్కడికి వచ్చాడు. తర్వాత పబ్లిక్ 10 నిమిషాలు ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి మేము బయలుదేరి వెళ్ళిపోయాం. అదే ఆరోపణ ఏంటంటే, ఆ బార్లో మీరు మురళికి తరుణంని పరిచయం చేశారు. ఆ తర్వాతే క్రికెట్ బెట్టింగ్ విషయం మొదలైంది. ఇదంతా తప్పు సార్. నేనెందుకు మురళికి తరుణంను పరిచయం చేస్తాను? నేనేమన్నా బ్రోకర్నా? నాకు వేరే పని లేదా? నేనేమన్నా వాళ్ళకి మిడిల్ మ్యాన్నా? ఇది నా కుటుంబం, ఇది నా ఫ్యామిలీకి సంబంధించింది. ఇది మీడియా చెప్తుంది. మేమిద్దరం తరుణంతో కలిసి ఉన్నామని, చాలా చాలా చేశామని ఇదంతా కూడా చెప్తుంది. దీనివల్ల మ్యాచ్ ఫిక్స్ చేసి డబ్బొస్తే మేం తీసుకుంటామా? ఇదేనా మా పని సార్? నేరారోపణ ఏదైనా చేసేయచ్చు. ఎవరి మీదైనా ఏ నేరారోపణన్నా చేయొచ్చు. ఒసామా మీ బంధువు అనొచ్చు. అంతలో మీరు ఒసామా బంధువు అయిపోతారా ఏంటి?
ఆదిత్య గారు, ముంబై పోలీస్ రిపోర్టర్స్కి మీడియా వాళ్ళకి ఏం చెప్పారంటే ఆదిత్య పంచోలి గారు మురళిని తరుణంకి పరిచయం చేశారు. అవును, ఆయన క్రికెట్ బెట్లో ఇన్వాల్వ్ అయ్యారని తరుణం గారు కూడా చెప్పారట. ఇప్పుడు తరుణం స్టేట్మెంట్ తీసుకుంటే అసలు పోలీసులు ఏం చేసినట్టు? తరుణం స్టేట్మెంట్లో ఏముందంటే పోలీసులు నన్ను అడిగారు, పోలీసులంటే నాకు ఎంతో భయం అనే ఉంది. అందులో అందరూ పోలీసులకు భయపడాలి, వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. తరుణం ఏంటంటే ఆ స్టేట్మెంట్లో అసలు ఏమి రాసుంది అంటే నాకు అసలు ఆదిత్య పంచోలి ఎవరో తెలీదు, అలా అని ప్రెస్లో చెప్పింది, ఇంకా టీవీలో చెప్పింది. నేను టీవీ చూడలేదు, ఎటువంటి ప్రెషర్ నా బుర్రకి ఎక్కలేదు. తనేమందంటే ఆదిత్య పంచోలి నాకు తెలీదు, మురళి కూడా తెలీదు అనే చెప్పింది. ఈరోజు మురళి స్టేట్మెంట్ కనుక చూస్తే మీరు అతని రిటర్న్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఏంటంటే నేను ఆదిత్య పంచోలిని ఒక్కసారి కలిశాను, ఆ విషయం నేను ఎప్పటినుంచో చెప్తున్నా. తను అదే చెప్పాడు, తరుణంని నేను ఎప్పుడూ కలవలేదు అని. అదే టైంలో మురళి గురించి నేను ఓ విషయం చెప్తాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. తనతో నేను 2 గంటలు గడిపాను. తనని చూసిన తర్వాత నాకు అనిపించిన విషయం, హీజ్ ఎ సోల్జర్ ఆఫ్ అవర్ కంట్రీ. తన కంట్రీని తను ఎప్పుడు మోసం చేయడని. ఇది నా పర్సనల్ ఫీలింగ్. అసలు లోపల ఏం జరిగిందనేది అది పోలీసులు తెలుసుకోవాలి, ఐసీసీఐ తెలుసుకోవాలి, ఇంకా అథారిటీ కూడా తెలుసుకోవాలి. నాకు తెలిసిన విషయం నేను మీతో చెప్తున్నా. సరే, మీరు చెప్పండి. ఆ రోజు మీరు మురళి గారిని కలిశారు, ఆ తర్వాత మీరు మురళిని కాంటాక్ట్ చేశారా? తరువాత ఇంకో విషయం సార్, ఈ మొబైల్ ఫోన్ ఎప్పుడొచ్చిందో అది మన ముంబైకి, ఓకే, అప్పటినుంచి నాది ఒకే నెంబర్. నా నెంబర్ నేను మురళికి ఇవ్వలేదు, మురళి నెంబర్ కూడా నేను అస్సలు అడగలేదు. తర్వాత నేను మురళిని కలవలేదు. మురళి స్టేట్మెంట్ చూసిన తర్వాత నేను అతనికి జ్ఞాపకం వచ్చాను. అదేంటంటే ఆదిత్య పంచోలి అనే యాక్టర్ని కలిశానా అన్న విషయం. ఆదిత్య పంచోలి గారు ఏంటి నన్ను ఇలా ఇరికించారని ఆయన బాధపడుతున్నారు. నేను ఇదే కదా చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, అదేంటంటే మురళియే బార్కు వెళ్దామన్నాడు. ఒకవేళ నేను శ్రీలంకకు వెళ్ళి నేను మురళితో నన్ను ఎక్కడికైనా బార్కు తీసుకువెళ్ళు, నేనక్కడ డిస్కో చేస్తాను అంటే మురళి నన్ను తీసుకెళ్ళడా? అతను నా గెస్ట్, నేను అతన్ని స్వాగతించాలి. అదేమన్నా ప్రైవేట్ ప్లేసా ఏంటి? వీళ్ళే వెళ్ళాలి వీళ్ళు వెళ్ళకూడదు అనడానికి అది అంత ప్రైవేట్ ప్లేస్ కదా. తను ఎక్కడికైనా గుడికి తీసుకువెళ్ళాలి అంటే తనని గుడికి తీసుకువెళ్తాను కదా. ఇప్పుడు ఇందులో మీరు మురళి వల్లే ఇరుక్కున్నానని మీకు అనిపిస్తుందా? అంటే నేను మురళితో నేనిప్పుడు ఇంకో మురళి అవుతున్నా. సరే, మీరు తరుణంని ఎన్నిసార్లు కలిశారో అది చెప్పండి. తరుణంని నేను నా లైఫ్లో అసలు కలవలేదు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది పోలీస్, ముంబై పోలీస్, ఇండియా పోలీస్ చాలా మంచివారు. వాళ్ల పనిని ఎంతో సక్రమంగా చేస్తారు. నేను ఒక విషయం చెప్తున్నాను ఈ కోర్టులో ప్రజలకు, ఇంకా ఇది ఎవరెవరు చూశారో వాళ్ళందరికీ కూడా. ఎక్కడ మ్యాచ్ జరిగిందో ఆ 5 ఏళ్లలో ఆ రికార్డ్స్ అన్నీ చూడండి. ఓకే, అన్ని డేట్స్ ఉంటాయి కదా. 16వ తేదీ ఇండియా పాకిస్తాన్ వెళ్ళింది, ఇంకా జింబాబ్వే, ఆస్ట్రేలియా అన్నీ ఉంటాయి. మీరు క్యాలెండర్ తీసి చూడండి. అదేంటంటే 5 ఏళ్లలో క్రికెట్ ఎప్పుడైతే జరిగిందో, మ్యాచ్ జరిగినప్పుడు ఆ డేట్ నుంచి తరుణం స్టేట్మెంట్స్ అన్నీ చూడండి. ఎన్ని ఇన్కమింగ్ కాల్స్ వచ్చాయి, ఎన్ని అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళాయి, అందులో అంత క్లియర్గా ఉంటుంది. అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అని. అందులో ఒక రికార్డ్ నాకు చూపించండి. నా ఫోన్ నుంచి తనకు కాల్స్ వెళ్ళాయో, తన ఫోన్ నుంచి నాకు కాల్స్ వచ్చాయో అని. తన మొహం కూడా నేను చూడలేదు. తనెంతో అందంగా ఉంటుందని విన్నా. అయితే మీరు చూడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా చూడాల్సిందే. మీరు ఆవిడ్ని చూడాలనుకుంటే పోలీస్ స్టేషన్కే వెళ్ళి చూడాలి. చూడండి, అదేంటంటే తను అరెస్ట్ అయిందని విన్నాను. ఇది ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత పోలీసులు డిసైడ్ చేస్తారు. మన దేశం లా చెప్తుంది తను ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందా లేదా అని. అది తప్ప నాకింకేం తెలీదు. నిన్న ఇంకో వదంతి కూడా వ్యాపించింది మీడియాలో. ఆదిత్య పంచోలికి పోలీసుల నుంచి ఇంకా సమన్లు వచ్చాయని. దేవుడా, రాసే ముందు ఏమన్నా చూసి రాయండి. పోలీసుల నుంచి నాకే సమన్లు రాలేదు, నన్ను విచారించలేదు కూడా. ఇంకా పోలీసులు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేదు, వాళ్ళు నాకు సమన్లు కూడా ఇవ్వలేదు. సమన్ ఇష్యూ అవడం అనేది అది కోర్టులోనే, అది కూడా కేసు రిజిస్టర్ చేసిన తర్వాతనే. ఇదేమీ తెలియకుండా మీరంతా మీడియాలో ఎంతో పవర్ చూసారంటే నేను మీడియాని ఎంతో గౌరవిస్తాను. మీడియా నేను హ్యాండ్ అండ్ గ్లౌ మాదిరి. నేను లేకుండా వాళ్ళు ఉండలేరు, వాళ్ళు లేకుండా నేను ఉండలేను. వాళ్ళకి హాట్ న్యూస్ కావాలి. ఇప్పుడు నేను సాఫ్ట్ టార్గెట్ అయ్యాను. మీరు మీడియా వాళ్ళకి వెంటనే హాట్ న్యూస్లు ఇస్తున్నారే. చెప్పింది కూడా నిజమే.
అదేంటంటే నేను ఇంతవరకు నా లైఫ్లో చేసిన తప్పులన్నిటికీ కోర్టులోనూ ఇంకా జడ్జి గారి ముందు కూడా పబ్లిక్ ముందు ఇంకా నా ఫ్యామిలీ ముందు ఎవరి విషయంలో నేను అసలు తప్పు చేశాను వాళ్ళందరి ముందు నేను చేతులు జోడించి క్షమించమని అడుగుతున్నా. ఆదిత్య గారు ఇప్పుడే మనం కేసు మొదలు పెట్టాం. క్షమాపణ అడగడానికి మీకు ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆదిత్య పంచోలి గారి మీద ఉన్న ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతున్నది ఫిలిం స్టార్ ఆదిత్య పంచోలి గారిని. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఆదిత్య పంచోలి గారి మీద ఆరోపణ. ఈయన పోలీసులకి సమాధానం చెప్పడానికి ఎస్కేప్ అవుతున్నారు. ఆదిత్య పంచోలి గారు, న్యూస్ పేపర్లో అసలు ఏం రాశారంటే ముంబై పోలీసులు మిమ్మల్ని వెతుకుతున్నారు, కానీ మీరు మాత్రం ఆప్కి అదాలత్లో కూర్చున్నారు. సార్, ముంబై పోలీసులు తలుచుకుంటే నాలాంటి వాడిది వాళ్లకో చిన్న విషయం. వాళ్ళు తలుచుకుంటే దావుదును కూడా ఎక్కడి నుంచైనా తీసుకొస్తారు. ముంబై పోలీసుల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. వాళ్లే కాదు, ఎక్కడున్నా పోలీసుల నుంచి తప్పించుకోలేరు. వాళ్ళు తలుచుకుంటే అంత ఆదిత్య పంచోలి ఏంటి గంటలో లోపలేసి పడేస్తారు ఏమనుకో. చూడండి, ఇవాల్టి న్యూస్ పేపర్లో ఏం రాశారంటే ఆదిత్య పంచోలి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు, కారులోనే కూర్చున్నారు. బయట చాలా మంది మీడియా వాళ్ళు ఉండడం గమనించారు. వాళ్ళందరినీ చూసిన వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. నేనెందుకు పోలీస్ స్టేషన్కి వెళ్లాలి? ఫోన్ రాలేదు, సమన్లు కూడా రాలేదు. కానీ ప్రెస్ నుంచి ఫోన్లు రావడం మొదలయ్యాయి. 5 గంటల నుంచి. ఏంటి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లేదా? ఎందుకు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అడిగా. చూడండి, పోలీసులు పిలవడం నేను అంగీకరిస్తా. వాళ్ల విషయంలో ఏంటి, నాకు న్యాయం జరగాలి. ఒకవేళ నేను తప్పు చేస్తే 100% నాకు శిక్ష వెయ్యాలి. ఎందుకంటే అది ఎగ్జాంపుల్గా ఒక సెట్టింగ్ అంట. అంటే ఈ మొత్తం దేశం కోసం, అది యూత్ కూడా తెలుసుకోవాలి. ఆయన తప్పు చేశాడు, అందుకు శిక్ష పడింది అని. ఒకవేళ అలా కాకపోతే నేను నేరం చేయని వాడినైతే పోలీసులంటే నాకు మర్యాద ఉంటుంది. పోలీసులు కూడా నాకు అదే విధంగా మర్యాద ఇవ్వాలి. అదే సమయంలో వాళ్ళు చెప్పాలి ఇతనికి దానికి సంబంధం లేదు అని. మీరిందులో అసలు ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్తున్నారు. అలాగే మీ మీద మోపిన ఆరోపణలు కూడా అబద్ధమని అంటున్నారు. కానీ గత వారం రోజులుగా మీరు తరచూ న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్స్లో మీరు ఎందుకని బ్రేకింగ్ న్యూస్గా వస్తున్నారంటే, అంటే ఈ విషయం వల్లే మిమ్మల్ని బ్రేకింగ్ న్యూస్లో వేస్తున్నారు. సార్, నాకు చాలా హ్యూమిలేషన్గా ఉంది. సార్, నేనింతవరకు చాలా విషయాలు చూశాను. నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాక చాలా కొన్ని తప్పులున్నాయి. ఒక్కొక్కరు అది చేశారు. సారు, నేను పబ్లిక్ ముందు నేకడ్గా ఉన్నాను. ఓకే, అందరూ నేకడ్గా ఉంటారు, ఏవైనా చేస్తారు. ఒక తుమ్మినా, రెస్టారెంట్లో ఉన్నా, ఇంకా ఎవరితైనా గొడవ పడినా, ఎవరినైనా ప్రేమించినా, ఇంకా భార్యని బయటికి తీసుకెళ్లినా, పిల్లలతో పార్కులో అలా ఆడుకుంటున్నా కూడా లివింగ్ ఇన్ అ వరల్డ్ విచ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. కానీ నాకు వేలు పెట్టి చూపించిన వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు కూడా నేకడ్గానే ఉంటారు అని. బట్టలు తీసేస్తే అందరూ నేకడే, కానీ ఎవరు ఏం చేయరు. ఇలా చూడండి సార్, మీ గురించే ఇలా న్యూస్లు బయటకు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఏదో ఉండాలి కదా. సార్, అదేంటంటే ప్రారంభం నుంచే ప్రెస్ వాళ్ళు నా మీద పడిపోయారుగా. నేను మీకు చాలా విషయాలు చెప్పాలి, అవన్నీ వింటే మీరు ఆశ్చర్యపోతారు. నేను ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ అని వాళ్లే నన్ను పొగడతలతో ముంచెత్తారు కదా. అంటే స్క్రీన్ మీదే యాంగ్రీ యంగ్ మ్యాన్ కాదు, రియల్ లైఫ్లో కూడా నన్ను యాంగ్రీ యంగ్ మ్యాన్ గానే సృష్టించారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో చూడండి. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఈ ఇమేజ్ను వాళ్ళు నాకిచ్చి ప్రతిసారి నా మీద కొత్త ఆరోపణలు ఎన్నో చేస్తున్నారు. సార్, అసలు నేనేం తప్పు చేశాను? నా మీద ఏమన్నా కేసు నడిచిందా? సార్, మీరు చెప్పండి, నా మీద ఏదైనా కేసు ఉందా? ఇంకా నార్కోటిక్స్ అలాంటి వాటి మీద ఏమన్నా ఉన్నానా? ఇటువంటి కేసుల్లో నేనేమన్నా ఇరుక్కున్నానా? ఇంకా నేనేమన్నా పేద ప్రజల్ని హెల్ప్లెస్ అలా వాళ్ళని ఇబ్బంది పెట్టానా? నా మీదున్న కేసేంటి? పార్కింగ్, అది అని ఇది అని, ఇవన్నీ అందరికీ జరిగితే ఒక నార్మల్ పర్సన్ లాగా. అది ఒక్కొక్కసారి వేరే ఎవరైనా ఏమన్నా చేస్తే అతను చాలా మంచివాడు, ఇంకేం లేదు, అది తప్పు కాదు, అది ఆదిత్య పంచోలి చేస్తే దావుద్తో పోల్చేస్తున్నారు. చట్టం విషయానికొస్తే అందరికీ ఒకటే సార్, చట్టాన్ని మించింది అసలు ఏదీ ఉండదు. చట్టంలో ఈ విధంగానే రాసుంది, 1000 సార్లు నేరం చేసినవాడు తప్పించుకున్నా ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదు అని. చట్టంలో ఇది ముఖ్యంగా రాసున్న అధ్యాయం. కానీ చూడండి, ఇప్పుడు మీరు ప్రజలందరికీ సంజాషి ఇస్తున్నట్టు మీరు పోలీసుల దగ్గర కూడా వెళ్ళుండొచ్చు కదా. ఎందుకని మీ చేతిలో కర్ర లేదు, అది పోలీసుల చేతుల్లో ఉంది. నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇది ఏదని వాదిస్తే వాళ్ళు నన్ను ఇంకో కేసు పెట్టి లోపలేస్తారు. పోలీసులు ఎప్పుడైనా మిమ్మల్ని బెదిరించారా? సార్, నేను మీకు విషయం చెప్తాను. ఆ తర్వాత నేను ఏడ్చాను, 2 hours అలా ఏడ్చాను. సార్, నేను
ఒక ఐపీఎస్ ఆఫీసర్ రూముకు వెళ్ళా ఈ పార్కింగ్ విషయం కోసం. తరుణం కేసు కూడా కాదు, పార్కింగ్ కేసు కోసం. ఆయన రూమ్కు వెళ్ళా. హీ వాజ్ వేరింగ్ ఇన్ కలర్స్. ఆయన యూనిఫామ్ వేసుకునున్నారు. ఆయనకి గౌరవిస్తా, ఇప్పటికీ కూడా గౌరవిస్తా. సార్ నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పా. నా పేరు ఆదిత్య పంచోలి, నేను తప్పు చేశాను, నన్ను శిక్షించండి అన్నా. దయచేసి నా విషయంలో కాంప్రమైజ్ అయి నన్ను వదిలిపెట్టండి అన్నా. ఒకవేళ నేను ఆయన్ని కలవకపోతే నా మీద కుట్ర మోపేవారు. ఆ తర్వాత అగైన్ రిపీట్, ఎవరైతే కలిశారో ప్రతీక్, వాళ్ళది మంచి ఫ్యామిలీ. సార్ ఆయన పళ్ళు ఖర్చుకొని ఏమన్నారో తెలుసా? నువ్వెవన్నా పెద్ద దాదాగిరి చేస్తున్నావా ఏంటి అన్నారు. నేను ఆయనతో అన్నా, సార్ నేనేం చేశానా అని. నేనేం చేశాను? నువ్వేం చేసావో చెప్పాలా అన్నారు. అసలేంటో చెప్పండి అన్నా. ఓ అలాగా. అప్పుడాయన, మిస్టర్ ఆదిత్య పంచోలి, యు ఆర్ ఏ డ్రగ్ డీలర్, యు ఆర్ డీలింగ్ ఇన్ నార్కోటిక్స్. ఓకే, ఆయన ఆఫీసులో ఆయన యూనిఫామ్తో అంత పెద్ద ఆఫీసర్ ఇలా చెప్పాడు. నేనేమీ రోడ్డు మీద నడిచే కుర్రాన్ని కాదు, అలా రోడ్డు మీద వెళ్లే కుర్రాన్ని కూడా అడగకూడదు అందులో సంబంధం లేకపోతే. ఆయన అన్నారు, మిస్టర్ ఆదిత్య పంచోలి, యు ఆర్ ఏ డ్రగ్ పట్లర్, యు ఆర్ ఏ డీలింగ్ ఏ నార్కోటిక్స్. దానికి నేను అడిగాను, ఇదేమీ లేదు బాబూ, నువ్వు మ్యాచ్ ఫిక్సర్వే. సార్ మీరేమంటున్నారన్నా? ఆయన అన్నాడు, ఇదేమీ కాదు మిస్టర్ ఆదిత్య పంచోలి, యు ఆర్ ఏ పింప్. ఆయన నన్ను పింప్ అన్నాడు. నేనింటికి పోయి ఏడ్చాను. నేను ఏమీ చేయలేదు, మీరు నన్నేమీ చేయలేరు. ఎస్ సార్, మీరు బాస్, మీరేమన్నా చేయొచ్చు, కానీ నన్ను అసలు ఏమీ చేయలేరన్నా. ఆయన నాతో అన్నాడు, నిన్నిలా ఊరికే వదిలిపెట్టను అని. మీ ఇంటికి బయట నీ బట్టలు విప్పదీసి అందరి ముందు నేను నడి మధ్యలో కొడతాను అన్నాడు. నేను ఈరోజు అతనికి చెప్తున్నా, నా మీద చెయ్యి వేసి చూడండి. నా పక్కన దేవుడున్నాడు. నేను పూజ చేస్తున్నా నా దేవుడికి చెప్పాను, నేను ఈ ఆప్కి అదాలత్కి వస్తానని. శిక్ష విధిస్తే నువ్వు నాకు విధించు అన్నా. కాని నీతి లేని కోర్టుకి నన్ను పంపొద్దు అన్నాను. నేను వెళ్ళి ఆయన ముందు, వాళ్ల ముందు బతిమలాడుకోకూడదు. మీరు నాకే శిక్ష వేసినా సరే మీరే వేయండి అనుకున్నా. నన్ను శిక్షించే హక్కు వాళ్ళకి లేదనుకున్నా. నేను దేవుడి ముందు ఇదే కోరుకున్నా, ఒంటరిగా కూర్చున్నాయి. ఒక పోలీస్ ఆఫీసర్ ఈ విధంగా మాట్లాడతాడు సార్? నేను 20 సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. మా నాన్నేమీ పెద్ద స్టార్ కాదు, ఇక నేను పెద్ద స్టార్ కొడుకును కూడా కాను. అలా నా వెనుక ఎవరూ లేరనుకోవద్దు. నేను రోడ్డు మీద నుంచుంటా, నా వెనుక 100 మందన్నా ఉంటారు నాతో పాటు. ఇప్పుడు మీరు చెప్పిన దాని గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో వాళ్ళని అడుగుదాం. అదేంటంటే మ్యాచ్ ఫిక్సింగ్ అనే నేరంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒక యాక్టర్ మ్యాచ్ ఫిక్సింగ్లో దొరికాడన్న విషయం మొట్టమొదటిసారి న్యూస్లో వచ్చింది. దాని గురించి మీరేమనుకుంటున్నారు? నేనే చివరిగా కూడా ఉంటాను. కానీ సార్ మనం అది చెప్పలేము కదా. అవును, చెప్పడం కుదరదు. ఎవరూ దానికి బలి కాకూడదుగా. చూడండి, నేనెలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. నేను ఒక్కసారి మురళీధరన్ని కలిసా. ఇంకా ఇండియన్ క్రికెట్ టీంలో నాకు ఎవ్వరూ తెలీదు. ఇప్పుడే బయట చేతన్ శర్మని కలిసా. నాకు ఇండియన్ టీంలో ఎవ్వరూ తెలీదు. మరప్పుడు నేనెందుకు మ్యాచ్ ఫిక్స్ చేస్తాను? ఏమడుగుతున్నారంటే, ఇలాంటి ఆరోపణలు ఎలా ఫీల్ అవ్వకుండా ఉంటా? నాకు చాలా బాధగా ఉంది సార్, చాలా బాధపడుతున్నా. నేను ఈ న్యాయస్థానంలో కూర్చోవడానికి ముందే చెప్పాను, నా మీద ఉన్న అన్ని నేరారోపణల్ని అన్నీ క్షమించమని ముందే చెప్పా. కాని నేను చెయ్యని వాటికి అసలు ఒప్పుకోను, వాటికి అంగీకరించను కూడా. ఆదిత్య గారు, మీరు అలాంటి చేసిన నేరాలు పెద్ద లిస్ట్ ఆరోపణలే నా దగ్గరున్నాయి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆదిత్య పంచోలి గారి మీద తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఇవాళ ఆప్కి అదాలత్లో ఆరోపణలకి ఇంకా ప్రశ్నలకి మధ్య ఇరుక్కున్నది ఎవరంటే ఫిలిం స్టార్ ఆదిత్య పంచోలి. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఆదిత్య పంచోలి గారి మీద ఆరోపణ, ఈయన చిన్న విషయానికి కూడా గొడవ పడుతూ ఉంటారు. ఆదిత్య గారు, ఇది జూలై 16, 1999లో జరిగింది. ఆ టైంలో వచ్చిన న్యూస్ పేపర్ ఒక నా దగ్గరుంది. అందులో ఏం రాస్తుందంటే, బాండ్రా నుంచి ఒక మూవీ పార్టీ పూర్తి చేసుకుని వస్తున్నప్పుడు మీరు కొంచెం మత్తులో ఉన్నారు, ఒక పోలీసోడిని గుద్దేశారు. అది నిజమే, కాకపోతే అదొక యాక్సిడెంట్. ఎందుకు యాక్సిడెంట్ అంటున్నా? అది యాక్సిడెంట్లా జరిగింది కాబట్టి. అక్కడ పోలీసు వాళ్ళు ఉండడం చూసి నా బండిని అలా వెనక్కి తిప్పి సర్రని వెళ్ళలేదు. ఓకేనా? అతను బైక్ మీదున్నాడు. అయితే ఆ రోజు రాత్రి ఎంతో పెద్ద వర్షం కురిసింది. నేను కారులో ఉన్నా, పెద్ద యాక్సిడెంట్ అయింది. అది తలుచుకొని నిజంగానే బాధపడుతున్నాను. నేను
వాళ్ళ ఫ్యామిలీని కలిసా, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించా. ఈరోజు అతను అదే కానిస్టేబుల్, పోలీసు వాళ్ళు. ఓకే, ఒకవేళ నేను లేకపోయినా వాళ్ళు మా ఇంటికొస్తే మా మమ్మీ టీ ఇస్తుంది, వాళ్ళతో మాట్లాడుతుంది, భోజనం కూడా పెడుతుంది. అందుకని నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ వెరీ రాంగ్. ఆ రోజు నేను తాగి అసలు బండి నడపకూడదు. ఇది నా 100%లో 500% తప్పు. ఇప్పుడు మీరు మారిపోయారా? బండి డ్రైవ్ చేయట్లేదా? లేదు, ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడు. కానీ మీరు తాగడం మానేలేదు. సార్, అదేంటంటే నిజాన్ని మనం ఒప్పుకోవాలి. అప్పుడప్పుడు 2-3 రౌండ్లు వేస్తాను. అంటే ఎక్కువ తాగినా ఒక 5-6 రౌండ్లు. పోలీస్కి మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు, మీ ఇంటికి కూడా వచ్చారు. కానీ పార్కింగ్లో జరిగిన గొడవ, ప్రతీక్ ప్రస్లానీ సాబ్ హ్మ్. ఆయన ముక్కు పగలగొట్టారు. నేనేం ముక్కు పగలగొట్టలేదు సార్. మాటల్లో అలా జరిగిపోయింది. గొడవ జరిగింది. నేను 90 కిలోలున్నా, అతను 60 కిలోలున్నాడు. తర్వాత అందువల్ల మీ బలాన్ని చూపించడానికి ఆయన ముక్కు విరగొట్టారా? అటువంటిదేమీ చేయలేదు. ఈ విషయం మొత్తం నేను పోలీసులకి చెప్పాను. నేను పోలీసులకు చెప్పా ఏం చేయలేదని. అతను తోశాడు, నేను తోసా. నాలా అతను 100 కిలోలుంటే నన్ను తోస్తాడు, నేను 60 కిలోలుంటే. అర్థమైందా? తర్వాత జరిగిన విషయాలు అడగండి. పోలీసులు మీకు వ్యతిరేకంగా కేసు ఫైల్ చేశారు. లేదు, మిమ్మల్ని లేదు, లేదు. బెయిల్లో తీయాల్సి వచ్చింది. లేదు లేదు, ముందు అసలు ఏం జరిగిందో అడగండి సార్. రాత్రి అతను పోలీసులకు ఫోన్ చేశాడు. నేను పోలీసులకు ఫోన్ చేయొద్దు, ఎందుకు ఇంతటితో వదిలేండి అన్నా. లేదంటే ఇది ఇంతటితో ఆగదు, చాలా పెద్దదవుతుందన్నా. రాత్రి 10 గంటలకి నా మీద ఎన్సీ వేశారు. ఎవరో ఒకరు ఉసిగొలుపుంటారు. ఓకే, ఎన్సీ విషయం నాకు పొద్దుటే తెలిసింది. నేను వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. పబ్లిక్ కి ఎన్సీ అంటే ఏంటో తెలీదు, కానీ మీ మీద చాలా కేసులు వేశారు కాబట్టి అది ఇదేంటో NC మీకు బాగా full form తెలుసు. అదేంటో అంటారు. ఎన్సీ అంటే ఎవరి మీదైనా కేసు వేసుకోవచ్చు. నేను మీ మీద వేయొచ్చు, కానీ ఈయన మీద వేయడం కుదరదు. ఓకేనా? ముందు నేను విషయానికి వస్తాను. అది రాత్రి 10 గంటలకి నా మీద ఎన్సీ వేశారు. అది ఉదయం తెలిసింది, అది కూడా ప్రెస్ మూలంగానే తెలిసింది. నేను వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశా. వాళ్ళు అన్నారు, ఇది చిన్న విషయం, మీరేం రావద్దు అన్నారు. కాదు, నేను క్రాస్ ఎన్సీ చేయాలన్నా. పోలీసు వాళ్ళు ఏమన్నారంటే, మీరు రావాల్సిన అవసరం లేదండి అన్నారు. అలా అనగానే నేను హ్యాపీగా ఫీల్ అయి పడుకున్నా. తర్వాత 6 గంటలకి టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఫోన్ వచ్చింది. ఏంటంటే మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అని. నేనన్నా, ఎన్సీ లేకుండా ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేస్తారు అన్నా. అసలు మీరేమంటున్నారు? నా మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఏంటి అన్నా. అదేంటంటే అదో సెక్షన్ అన్నారు. 325, 324, 504, 506 ఇంకా పార్ట్ 2. నేనొక లాయర్లా మాట్లాడాను. ఇప్పుడు సార్, పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. ఆ దేవుడి దయ వల్ల నేను బండి తీసుకుని ఇలా వెళ్ళా, పోలీసులు అలా వచ్చారు. ఆ రోజే నన్ను పట్టుకునుంటే పోలీస్ స్టేషన్లో నన్ను లోపల పెట్టేవారు. నెక్స్ట్ డే కోర్టులో ప్రవేశపెడతారు. నేను ఒకటే నా జడ్జి దగ్గరికి వెళ్తా అని. హానరబుల్ సార్ నిక్కం సార్ దగ్గర. అదేంటంటే సెషన్ కోర్టుకి, కోర్ట్ నెంబర్ 17. నాకు 50 మంది చెప్పారు. అదేంటంటే, మీరు వెళ్లే కోర్టులో నిక్కం సార్ ఉంటారు, నిక్కం సార్ ఖచ్చితంగా మీకు బెయిల్ ఇవ్వరు అన్నారు. నేను లోపలికి వెళ్లిన వెంటనే నిక్కం సార్ నాతో అన్నారు, ఏమైంది? వాళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు, లాయర్స్, జడ్జెస్, పార్కింగ్ రీజన్ వల్ల. అదే ఆదిత్య పంచోలి ఆయన అప్పుడు అనుకున్న నా కథ అయిపోయింది అని. అప్పుడు ఆయన అన్నారు, మిస్టర్ ఆదిత్య పంచోలి, మొత్తం నా కెరియర్లో నేను ఆయనకి ఎంతో మర్యాద ఇచ్చా, ఎంతో గౌరవం కూడా ఇచ్చాను. అప్పుడు ఆయన అన్నారు, ఆదిత్య పంచోలి నా జీవితంలో నేను ఎవరికి జామీన్ అనేది ఇవ్వలేదన్నారు. ఇది అందరి విషయంలో జరుగుతుంది, ఎందుకంటే ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క పార్కింగ్ విషయంలో జరుగుతూనే ఉంటుంది అన్నారు. నాకు ఆయన బెయిల్ ఇచ్చారు, యాంట్రెస్ పెట్టి బెయిల్ ఇచ్చారు. ఇంకా చూశారంటే ఆ రోజు రాత్రి అదే ఎఫ్ఐఆర్ ఎన్సీఏ ఫైల్ చేసినప్పుడు ఇదేమి హత్యానేరం కాదు కదా. పార్ట్ 2 నేనేమన్నా అతన్ని హత్య చేశానా ఏంటి? ఇంకా అతన్ని ఏమన్నా కాల్చి పారేశానా? దాని పేరు 506 పార్ట్ 2. ఇంకా 20 గంటల తర్వాత అతన్ని కలిశారా అని చెప్పారు. లేదు, నేనేం కలవలేదు అన్నా. ఆ తర్వాత దిస్ ఈజ్ ఆఫ్టర్ టాక్. వెంటనే ఆయన నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. ఆయన తీర్పును గౌరవిస్తాను. కానీ మీకు దావూద్ ఇబ్రాహింకి కనెక్షన్ ఉందని న్యూస్ పేపర్స్లో రాస్తున్నారుగా. సార్, పేపర్ల మీద ఉన్నవన్నీ మీరు చూసి నవ్వకండి, కానీ ఇది ఎంత పెద్ద విషయం. నన్ను మీరు చూస్తుంటే మీకు తెలిసింది న్యూస్ పేపర్ మాత్రమే, హిందీ న్యూస్ పేపర్. అందులో ఏం రాశారంటే, ఆదిత్య పంచోలి ముంబైలో ఎందుకింత పొగరుగా ఉంటున్నాడు అంటే తనని ఎవరూ ఏం చెయ్యలేరు అని. ఎందుకంటే ఆదిత్య పంచోలి వైఫ్ జరీనా వహాబ్, నా భార్య 17 సంవత్సరాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసింది. చూశారంటే ఇంతవరకు తన మీద ఎవ్వరు కూడా ఏ నేరారోపణ చేయలా. తను ముస్లిం అయినా కానీ నేను చెప్తున్నాను, నాకు సంబంధించి తను నాకు దేవుడు. తన గురించి కూడా రాశారు సార్. ఇది నవ్వాల్సిన విషయం కాదు. ఎందుకు రాశారంటే నాకు చాలా పొగరట. ఎందుకంటే ఆదిత్య పంచోలి వైఫ్ జరీనా వహాబ్ దావీద్ ఇబ్రహీం దగ్గరికి వెళ్లి రాఖీ కట్టింది అని రాశారు.
అరే పిచ్చి వెదవల్లారా, ఒక్కసారి ఆలోచించండ్రా. ముస్లింకి రాఖీ కడతారా? నేను భట్ సార్కి ఎప్పుడు మర్యాదపూర్వకంగా ఉంటా, ఆయనకి గౌరవం ఇస్తాను. ఆయన్నెప్పుడూ మర్చిపోలేను. నాకు ఇండియా టీవీ అనే ప్లాట్ఫామ్ ఒకటి దక్కింది. నేనలా పరిగెత్తిన వాణ్ణి. ఇండియా టీవీలో ఆ రోజు అది లైవ్లో వచ్చింది. భట్ సార్ నాకు ఫోన్ చేశారు. పిచ్చివాడా ఆదిత్య, నువ్వేం చేశావు అన్నారు. ధైర్యంగా నిజం చెప్పు, లేదంటే ప్రజలు నిన్ను నేరస్తుడంటారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ భట్ సార్, మీరెప్పుడూ బాగుండాలి. మీరు ఫిలిం ఇండస్ట్రీలో అసలు ఏమేం చేశారు, ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు మీ మీద ఎలాంటి ఆరోపణలు వేశారు, దాని గురించి నా దగ్గర ఒక పెద్ద లిస్టే ఉంది. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆదిత్య పంచోలి గారిని మనం అడుగుదాం ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఆరోపణలు ఏంటో అని. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున ఫిలిం స్టార్ ఆదిత్య పంచోలి గారిని ప్రశ్న అడుగుతున్నాం. ఆప్కి అదాలత్లో ఆదిత్య పంచోలి గారి మీద తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఆదిత్య పంచోలి గారి మీద ఆరోపణ. ఈయన నటన కోసం మాత్రమే కాకుండా స్కాండల్స్ లో కూడా చాలా పేరు తెచ్చుకున్నారు. 1986లో మీరు మీ ఫిలిం కెరీర్ని మొదలుపెట్టారు. స్టార్డస్ట్ మ్యాగజైన్లో మీ గురించి ఒక పెద్ద స్టోరీ వచ్చింది. అంటే ఫిలిం స్టార్ రేఖా గారితో మిమ్మల్ని చాలా కాంప్రమైజింగ్ పొజిషన్లో తీశారట. మీకు గుర్తుందా? ఈ విషయం గురించి అడిగారు కాబట్టి చెప్పే తీరాలి. ఫర్ గివ్ రెస్పెక్ట్. నేనెవరి గురించి మాట్లాడుతున్నానంటే, నా నిజమైన పేరు నిర్మల్. ఆయనే నాకు ఆదిత్య అని పేరు పెట్టారు. నేనిప్పుడు చెప్పేది స్టార్డస్ట్ ఓనర్ పేరు చెప్తున్నా. అది నారీహీరా గారి గురించి. ఆయన నాకు కడుపు నిండా ఫుడ్ పెట్టారు, పనిచ్చారు. అర్థమైందా? ఈ న్యూస్ తెలిసిన తర్వాత మీరు చెప్పింది నిజమే. రేఖాజీ ఓకే, ఆమెక్కడ, నేనెక్కడ? ఆమెకి నేనెంతో రెస్పెక్ట్ ఇస్తా, చేతులెత్తి మొక్కుతాను. మీకు తెలుసా, నేను నారీహీరా గారికి ఫోన్ చేశా. సార్ అసలు ఇది ఏంటి అన్నా. మీరసలు ఏం రాశారు సార్? నేను నేరస్తున్నా. మీరు నాకు పేరు పెట్టారు ఆదిత్య అని. అలాంటిది మీరు ఆదిత్య నీకేమీ తెలీదు, షటప్, నోరు ముయ్యి అన్నారు ఆయనే. సార్ ఎందుకు అన్నా, ఇటువంటి ఇమేజ్ నీకు దక్కాలి అన్నారు. ఇదే నీ ఇమేజ్కు బిల్డింగ్ అని అన్నారు. ఆయనే ఇమేజ్ క్రియేట్ చేశారు. విత్ గివ్ రెస్పెక్ట్, నా జీవితాంతో ఆయనకి నేను రుణపడే ఉంటాను. కానీ నిజంగా జరిగింది రేఖాజీ, జీవితంలో ఎప్పుడూ ఆవిడితో షేక్ హ్యాండ్ తీసుకోలా. కాంప్రమైజ్ పొజిషన్లో మాట్లాడుతున్నారు. ఆమె నా వైఫ్కి బెస్ట్ ఫ్రెండ్. ఈ న్యూస్ వచ్చినప్పుడు నాకు పెళ్ళే 2 నెలలయ్యింది. చెప్తున్నాను, నా వైఫ్ రేఖా గారు మంచి ఫ్రెండ్స్. ఆయన ఇలా రాశాడు. ఇది ప్రింట్ అయినప్పుడు ఇంట్లో అసలు ఏం జరిగింది? ఇంట్లో ఏం జరిగిందా? నా వైఫ్తో చెప్పా, ఆయనతో నువ్వు కలిసి మాట్లాడు, అన్నీ తెలుసుకో అని చెప్పా. రేఖా మేడం చెప్పారు, ఏం లేదు, మేం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు. సరే, మీరు చెప్పింది ఒప్పుకుంటాను. నరహీరా సార్ అసలు ఏమీ లేదని చెప్పారు. కానీ పేపర్లో ఏమని న్యూస్ వచ్చిందంటే, పూజా బేడి గారి మెయిడ్ని మీరు రేప్ చేశారని న్యూస్ బయటకు చూడండి, పూజా బేడి పని మనిషిని నేను రేప్ చేశానంటే, విత్ గివ్ రెస్పెక్ట్, ఇప్పుడు తనకి పెళ్ళైపోయింది. ఇంకా నేనెంతో గౌరవిస్తా, లాట్ ఆఫ్ డిగ్నిటీ, ఎంతో గౌరవం ఇస్తా. ఒకవేళ నేను రేప్ చేస్తే ఈరోజు నేను మీ ముందు ఇలా నుంచొనుంటానా? నన్ను బయట ఎవరైనా ఊరికే వదిలిపెడతారా? నన్ను లాక్కెళ్ళి తేహార్ జైల్లో కూర్చోబెడతారు. అక్కడ ఉరిశిక్ష వేసి పారేస్తారు. ఒకవేళ నేనలా రేప్ చేసుంటే, దీనికి మీడియాయే సార్ కారణం. మీడియా ఈజ్ లాట్ ఆఫ్ పవర్. మీడియా లేకపోతే ఈ ప్రపంచం ఏం లేదు. నేను మీడియాకి నమస్కరిస్తున్నాను. ఒకే విషయం, ఇలా చూడండి, మీడియా ఏం చెప్పినా కూడా అది నిజమనే చెప్తుంది. నాకీరోజు ఈ ప్లాట్ఫామ్ దక్కలేదంటే అదే నిజమని చెప్తారు. ఇతను పొగరుబోతూ, ఇతను తరుణునికి మురళీకి మధ్య బ్రోకర్గా ఉన్నాడు. నేను అసలేం చెప్పినా కూడా, ఏం చెప్పాలనుకున్నా కాస్త ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే అది నా ఫ్యామిలీకి పెద్ద బాధాకరంగా ఉంటుంది. మొత్తం ఫ్యామిలీ నాశనం అవుతుంది. ఆదిత్య గారు, ఈ ఇమేజ్ ని మీడియా మాత్రమే సృష్టించలేదు, మీరు కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు. మీరు యాక్ట్ చేసిన కొన్ని సినిమాల పేరు ఇప్పుడు నేను చెప్తాను. మీ సినిమాల పేరు మాఫియా, హఫ్తా వసూలి, వీరుదాదా, బాంబ్ బ్లాస్ట్. మీ ప్రతి సినిమా పేరు ఎందుకని ఇలా ఉంది? అది సార్, అదేంటంటే అటువంటి క్యారెక్టర్ నాకు వస్తుంది. నాకన్నా చాలామంది సీనియర్స్ ఉన్నారు. వారు ఎంతో కోపంతో ఉన్న క్యారెక్టర్స్ ఎన్నో చేశారు. రియల్ లైఫ్లో అలాగే ఉంటారా ఏంటి? అలాగే నా రోల్స్ చేయరా ఏంటి? నా ఫేస్ అలా ఉంది, నా పర్సనాలిటీ అలా ఉంది. గ్యాంగ్స్టర్ స్టోరీలకి సూట్ అవుతా. నేను గన్ పట్టుకొని నుంచుంటే చాలా బావుంటానని ఏంటి? మిగతా ఎవరైనా గన్ పట్టుకుంటే అది కొంచెం కామెడీగానే ఉంటుంది ఏంటి? అవును కదా. అందుకే నాకు అలాంటి రోల్స్ దొరికాయి. అవే నాకు అన్నం పెట్టాయంట. నేను కొన్ని సినిమాలు చేసా, యాద్ రక్కింగే దునియా. అయితే అలాంటి సినిమాలు పబ్లిక్ చూడలేదు.
ఆ సినిమాలో నా చేతిలో రోజా పువ్వు ఇచ్చారు. 1992లో జరిగిన ఇంట్రో చెప్తాను. నాతో అమ్మాయిలు ఉండడం నాకు చాలా ఇష్టం. నా చుట్టూ అమ్మాయిలు ఎప్పుడూ ఉండాలని మీరన్నారు. సార్, ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? సార్, నా ప్రశ్న ఏంటంటే, మీరు మీడియా లేకుండా మీరు మ్యాచ్ ఫిక్సింగ్ విషయంలో మీరు ఎవరిని బ్లేమ్ చేయాలనుకుంటున్నారు? ఎవరూ బ్లేమ్ చేయాల, నా మీద నేనే నేరారోపణ వేసుకున్నా. నేను బార్కు వెళ్ళి ఉండకూడదు. నేను ఎలాంటి వాడినంటే ఎంతో బిందాస్గా ఉంటాను. నేను ఆటోలో తిరుగుతా, ఇప్పుడు కూడా బీఎస్టీ బస్సులో కూడా తిరుగుతాను. నేను రోడ్డు మీదున్న పానీపూరి బండి దగ్గరికెళ్ళి పానీపూరి కూడా తింటా. బార్కెళ్ళి ఎంజాయ్ చేయాలి, తాగాలంటే తాగేస్తా. నేను అలా ఉండకూడదు, ఎంతో డిప్లొమాటిక్గా ఉండాలి. అయితే ఈ విషయాన్ని నేను రిగ్రెట్ చేస్తున్నాను. మీ ప్రశ్న చాలా బావుంది. నేనసలు ఆ విధంగా ఉండకూడదు. అలా నేనెవరిని సజెస్ట్ చేయను, నన్ను మీరు ఫాలో అవ్వండి అని. మీరు ఎంత నైస్గా ఉన్నారు, ఎంత గుడ్గా ఉన్నారు, ఎంత బ్యాడ్గా ఉన్నారు, ఇవన్నీ ఆప్కే అదాలత్లో వదిలేద్దాం. ఇవాళ ఆప్కి అదాలత్కి ఐబీ మాజీ డైరెక్టర్ని రప్పించాం మీ కేసులో తీర్పు చెప్పడానికి. ఇప్పుడు ఒక బ్రేక్ ఏంటి సార్ తీసుకుందాం. ఇలా అంటున్నారు? మీ నిజాలేంటో బయటికి రావాలి. థ్యాంక్ యూ సార్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇలాంటి ఒక పెద్ద మనిషి తీర్పిస్తున్నారు. ఆ తీర్పు ఎలా ఉన్నా దాన్ని మనసారా ఒప్పుకుంటాను. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రజల జడ్జ్ అరుణ్ భగత్ గారి తీర్పేంటో విందాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ఆదిత్య పంచోలి గారిని ప్రశ్న అడిగాం. ఆయన జూదం వాడటం గురించి కూడా మనం ఆయన్ని ప్రశ్న అడిగాం. మన ఆదిత్య పంచోలి గారిని బార్గల్ తరుణం ఇంకా మురళి గారితో ఆయన అనుబంధం గురించి అడిగాం. ఆప్కి అదాలత్లో తీర్పు చెప్పడానికి మే ఎవరిని పిలిచామంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలోని ఫార్మర్ డైరెక్టర్ అరుణ్ భగత్ గారిని. ఆప్కి అదాలత్లో ఆయన తీర్పేంటో విందాం. నేరస్తుడు అతని యొక్క ప్రస్తావనని చాలా బాగా ఇచ్చారు, కానీ ఇది మాత్రం నిరూపించబడింది. అది దీపా బార్లో నేరస్తుడు అతని కొత్త మిత్రుడిని మురళీధరన్ గారిని అతనితో పాటు తీసుకువెళ్లారు. ఇది నిరూపించబడలేదు. అదేంటంటే డాన్సర్ తరుణంని కలిశారా లేదా కలవలేదా. కానీ ఒక విషయం మాత్రం నిరూపించబడింది. అది ఈయనకి త్వరగా కోపం వస్తుందని. ఆయన కోపంలో ఉన్నప్పుడు ఇతను ఏం చేస్తున్నాడో ఇతనికే తెలియడం లేదు. ఆ తర్వాత ఈయనే స్వయంగా వెళ్ళి క్షమాపణలు అడుగుతున్నారు. కాబట్టి ఇతనికి ఉన్న ఈ సమస్య ఇతనే స్వయంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను మీ ముందు చెవులు పట్టుకుని క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించండి జడ్జి గారు. మీరు చెప్పిన ఈ విషయం నా మనసులో పెట్టుకుంటాను. నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకుంటాను. తాగడం తగ్గించుకుంటా. ఇక నుంచి మంచి మనిషిలా జీవిస్తాను. థ్యాంక్ యూ. ఆప్కి అదాలత్లో ఈ నమ్మకంతో ఆదిత్య పంచోలి గారు మనందరికీ మాటిచ్చారు. అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఆయన ఒక మంచి వ్యక్తిగా మారుతారు. ఆయన ఇప్పటి వరకు యాక్ట్ చేసిన దానికన్నా ఇక రాబోయే కాలంలో బాగా నటిస్తారు, మంచి సినిమాలు అందిస్తారు, అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసుని ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ మిమ్మల్ని రాబోయే ఎపిసోడ్లో కలుస్తాను ఇంకొక కొత్త అతిథితో. అప్పటి వరకు సెలవు.